Hello guys, welcome back to my YouTube channel GT Unfilter. So this is my first motor vlog on my GT650. So today I'm going to share some pros and cons of GT650. సో మొదటిగా వచ్చేసి మనం నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. జీటీలో నెగిటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో మాట్లాడుకున్నాం. సో మెయిన్ నెగిటివ్ థింగ్స్ వచ్చేసి జీటీలో ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెయిట్. GT650 అనేది మీకు తెలుసు అరౌండ్ 214 kgs ఉండిద్ది బైక్. సో మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో తిప్పుకునేటప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ స్టాండ్ వేయాలన్నా కానీ చాలా కష్టం, ఎందుకంటే చాలా వెయిట్ ఉండిద్ది. సో మనం వెయిట్తో మనం బైక్ని మూవ్ చేయాలంటే చాలా కష్టం. సో చాలా వెయిట్ అనిపిస్తుంది, అదొకటి. ఇంకోటి వచ్చేసి హీట్ అనమాట. సో ఒకవేళ మనం ఇట్లాంటి క్లైమేట్, ఇప్పుడు వచ్చేసి టైం 2 అయింది, టెంపరేచర్ వచ్చేసి 42 degrees ఉందన్నమాట ఇక్కడ. ఇట్లాంటి క్లైమేట్లో మనం బైక్ రైడ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా హాట్ అనిపిస్తుంది. మన ఇంజన్ దగ్గర నుంచి వచ్చే వేడి మొత్తం మనకి లెగ్స్కి అయితే తగిలిద్ది అనమాట. సో అప్పుడు ఏంటంటే మన లెగ్స్ ఏదో ఫ్రై అయిపోతున్న ఫీల్ అయితే వచ్చేసిద్ది అనమాట. అదేవిధంగా మనం ఒకవేళ హైవేలో క్రూజ్ చేస్తున్నాం అనుకో, అరౌండ్ 120 అంత స్పీడ్ వెళ్ళేటప్పుడు ఏమైపోద్ది అంటే ఫ్యూల్ ట్యాంక్ కూడా హీట్ అయిపోద్ది. సో అంత హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. ఒకవేళ మన రైనీ సీజన్ లైక్ మాన్సూన్ సీజన్స్లో మనం డ్రైవ్ చేసినామంటే అసలు ఏం ఫరక్ పడదు అనమాట, చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. బట్ హాట్ క్లైమేట్లో ఏంటంటే చాలా హీట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే రైడింగ్ పొజిషన్ అనమాట. సో క్లిప్ ఆన్ హ్యాండిల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం లీన్ అయి ఉంటాం అనమాట GT650 వల్ల. సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం జీటీ కనుక రైడ్ చేసినామంటే మన చేతి నొప్పి వచ్చేస్తాయి అనమాట. రెస్ట్ ఉంటుంది కదా, అక్కడైతే మనకు నొప్పి వచ్చేసిద్ది. అదే కాకుండా మనం క్లచ్ కూడా చాలా హార్డ్ అనిపిస్తుంది మనకి ఫస్ట్ టైం రైడ్ చేసేటోళ్ళకి. తర్వాత అలవాటు అయిపోద్ది, ఇట్స్ ఓకే. బట్ ఫస్ట్ టైం రైడ్ చేసేటోళ్ళకి ఇవన్నీ మనకు అనిపిస్తాయి అనమాట. ఇంకోటి వచ్చేసి మోడర్న్ ఫీచర్స్ అనమాట. అవేంటంటే క్విక్ షిఫ్టర్ అనమాట. 4,50,000 పెట్టా కానీ మనకి జీటీలో అయితే క్విక్ షిఫ్టర్ అయితే అవైలబుల్గా అయితే లేదు. ఇంకోటి వచ్చేసి TFT డిస్ప్లే. సో ఇది క్యాఫే రేసర్ కాబట్టి దీంట్లో అయితే TFT డిస్ప్లే అయితే అవైలబుల్గా ఉండదు. TFT డిస్ప్లే అయితే రాదు, నాకు తెలిసి అది అవసరం కూడా లేదు. బట్ మనకు కొంతమంది ఉంటారు కదా అవన్నీ కావాలనుకునేటోళ్ళు, వాళ్ళకైతే ఇదైతే మిస్ అయిపోతుంది ఫ్యూచర్. సో ఇప్పుడు మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో GT650లో పాజిటివ్ థింగ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రా పవర్. GT650లో ఉన్నంత పవర్ ఏ బైక్లో ఉండదు భయ, అంటే ఆ సెగ్మెంట్లో. ఎందుకంటే మనం 3 members రైడ్ చేసినా కానీ ఇట్స్ కెన్ ఈజీలీ పుల్ అప్ టు 140 km. ముగ్గురు కూర్చున్నా కానీ 140 km ఈజీగా కొట్టేయచ్చు GT650లో. అండ్ ఇంకోటి వచ్చేసి సౌండ్కి బ్రెయిన్ పోద్ది, మామూలుగా ఉండదు సౌండ్, పిచ్చెక్కిపోద్ది సౌండ్. అంటే GT అంటేనే సౌండ్ అనమాట, అంత సౌండ్ వచ్చింది అనమాట GT. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజన్ స్మూత్నెస్. GT650 ట్విన్ సిలిండర్స్ కదా, సో ఇంజన్ అయితే సూపర్ స్మూత్ ఉండిద్ది. మనం 140 అరౌండ్ 140 దాటేసినా కానీ ఎక్కడ మనం అయితే వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయము, చాలా స్మూత్ వెళ్ళిపోద్ది బైక్. మనం టాప్ స్పీడ్లో వెళ్ళినా, హైవేస్లో వెళ్ళినా, అండ్ ట్రాఫిక్లో తోలినా కానీ బైక్ చాలా స్మూత్ వెళ్ళింది, చాలా క్విక్ ఉండిద్ది. ఇంకోటి వచ్చేసి మైలేజ్. చాలామందికి ఇది నెగిటివ్ పాయింట్ అనిపించవచ్చు మైలేజ్ వచ్చేసి, ఎందుకంటే 25 వస్తుంది. బట్ జీటీ ఓనర్స్కి తెలుసు అది 25 అనేది GT650కి చాలా ఎక్కువ అనేసి. సో నాకు తెలిసినంత వరకు అదైతే నేను పాజిటివ్గానే తీసుకుంటా. అండ్ అనదర్ వన్ ఈస్ లుక్ అనమాట, క్యాఫే రేసర్ లుక్. సో ఈ క్యాఫే రేసర్ లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా సెక్సీగా ఉంటుంది బైక్ చూడడానికి. ఎక్కడన్నా మనం పార్క్ చేసినా కానీ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే డ్యూయల్ సైలెన్సర్స్ ఉంటాయి. అండ్ క్యాఫే రేసర్ లుక్ చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి నాకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎవ్రీవేర్ మనం ఎక్కడ చూసినా కానీ చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మొత్తం స్టీలే ఉండేది బైక్, మొత్తం ఐరన్ స్టీలే ఉండిద్ది. సో ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఉండదు జీటీలో, చాలా తక్కువ ఉండిద్ది. సో బైక్ అనేది చాలా హెవీ వెయిట్ ఉండిద్ది. మనం ఎంత ఫాస్ట్ వెళ్ళినా కానీ కంట్రోల్ తప్పే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే వెయిట్ మొత్తం ముందుకు ఉండిపోయింది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి మంచి మంచి గ్రిప్ అయితే ఉండిద్ది రోడ్డు పైన బైక్కి. సో దిస్ ఈజ్ అ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ GT650. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ మోటో బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.